సార్ ఇదైతే నాకు తెలిసినంత వరకు అయితే కరెక్ట్ కాదు సార్. బీటెక్ చేసి ఎన్సిటీ గైడ్లైన్స్ 2014 క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే బీటెక్ వాళ్ళు బీఈడీకి ఎలిజిబుల్. బీటెక్ వాళ్ళు బీఈడీ ఎలిజిబుల్ అయినప్పుడు వాళ్ళు టెట్ రాసుకోమని చెప్పారు. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2017లో మాకు ఎలిజిబిలిటీ ఇచ్చినప్పుడు మేము అది రాసుకున్నాము. తీరాక లాస్ట్ ఇయర్ 2023లో గురుకుల నోటిఫికేషన్ వచ్చింది. మేము డైరెక్ట్ చైర్మన్ సార్తో అడిగాము, సార్ బీటెక్ బీఈడీ వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అని. అంటే రాసుకోవచ్చు అమ్మ, మీరు కూడా ఎలిజిబుల్, ఎందుకు మిగతా గ్రాడ్యుయేట్స్ లాగా మీరు కూడా గ్రాడ్యుయేట్సే కదమ్మా అని చెప్పేసి అన్నారు. మేము రాసాము. మా రిజల్ట్ మేము మెరిట్లోనే వచ్చాము. లాస్ట్ 1:1 వరకు వచ్చాక ఇప్పుడు మమ్మల్ని విత్హెల్డ్ అని చెప్పి పక్కన పెట్టడం అది కరెక్ట్ కాదనిపిస్తుంది సార్. ఏదన్నా చూసి సీఎం సార్ ఇది నోటీస్ తీసుకెళ్ళి ఎంత త్వరగా అయితే అంత త్వరగా మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎలాగైతే వేరే వాళ్ళకి ఇచ్చారో మాకు కూడా సేమ్ అలాగే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. వాళ్ళు కూడా ఇదే మాట అంటున్నారు, ఏదున్నా మాకు ఆ విషయం తెలియదు, చెప్తాము కానీ ఎన్ని రోజులు అని చెప్తారు సార్. మేము ఎన్ని రోజులని వెయిట్ చేయాలి? ఆల్మోస్ట్ మేము రిజల్ట్ వచ్చి 1 వీక్ అయింది, స్టిల్ మేము వెయిటింగ్. కాకపోతే ఆ కోర్టు కేసు అని అసలు మాకు సంబంధం లేని దాంట్లో దూర్చి మాకు ఇప్పుడు మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ చేతిలో ఉండాలి కానీ కోర్టు ఇది అది అని చెప్పేసి మమ్మల్ని తిప్పాలంటే ఎన్ని రోజులని తిరుగుతాం సార్. మేము కూడా మా ఫ్యామిలీస్ ఉన్నాయి, అన్నీ వదిలేసుకొని మేము విన్నానని మాకు సపోర్ట్ అని వాళ్ళు ఇస్తారు సార్. మాకు జాబ్ వచ్చి మేము రోడ్ల మీద దిగాల్సి వస్తుంది సార్. ఇవాళ మేము ఎన్ని రోజులని ఆగుతాం సార్. మేము ఈ జాబ్ కోసం మేము లాస్ట్ 5 years నుంచి కష్టపడ్డాము, ఈ స్టేజ్కి వచ్చాము. 1:1 మెరిట్ లిస్ట్కి వచ్చాము సార్. మా చేతికి అపాయింట్మెంట్ లెటర్స్ ఉండాలి కానీ ఇవాళ మా చేతిలో ఈ బ్యానర్స్ ఉన్నాయి సార్, జస్టిస్ బ్యానర్స్ అని ఉన్నాయి సార్. మీరు ఎలాగన్నా ఈ కన్సర్న్ మీ దృష్టికి తీసుకెళ్ళి త్వరగా మాకు అపాయింట్మెంట్ ఇచ్చేటట్టు చూడండి సార్. సార్ ఇదైతే నాకు తెలిసినంత వరకు అయితే కరెక్ట్ కాదు సార్. బీటెక్ చేసి ఎన్సిటీ గైడ్లైన్స్ 2014 క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే బీటెక్ వాళ్ళు బీఈడీకి ఎలిజిబుల్. బీటెక్ వాళ్ళు బీఈడీ ఎలిజిబుల్ అయినప్పుడు వాళ్ళు టెట్ రాసుకోమని చెప్పారు. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2017లో మాకు ఎలిజిబిలిటీ ఇచ్చినప్పుడు మేము అది రాసుకున్నాము. తీరాక లాస్ట్ ఇయర్ 2023లో గురుకుల నోటిఫికేషన్ వచ్చింది. మేము డైరెక్ట్ చైర్మన్ సార్తో అడిగాము, సార్ బీటెక్ బీఈడీ వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అని. అంటే రాసుకోవచ్చు అమ్మ, మీరు కూడా ఎలిజిబుల్, ఎందుకు మిగతా గ్రాడ్యుయేట్స్ లాగా మీరు కూడా గ్రాడ్యుయేట్సే కదమ్మా అని చెప్పేసి అన్నారు. మేము రాసాము. మా రిజల్ట్ మేము మెరిట్లోనే వచ్చాము. లాస్ట్ 1:1 వరకు వచ్చాక ఇప్పుడు మమ్మల్ని విత్హెల్డ్ అని చెప్పి పక్కన పెట్టడం అది కరెక్ట్ కాదనిపిస్తుంది సార్. ఏదన్నా చూసి సీఎం సార్ ఇది నోటీస్ తీసుకెళ్ళి ఎంత త్వరగా అయితే అంత త్వరగా మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎలాగైతే వేరే వాళ్ళకి ఇచ్చారో మాకు కూడా సేమ్ అలాగే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. వాళ్ళు కూడా ఇదే మాట అంటున్నారు, ఏదున్నా మాకు ఆ విషయం తెలియదు, చెప్తాము కానీ ఎన్ని రోజులు అని చెప్తారు సార్. మేము ఎన్ని రోజులని వెయిట్ చేయాలి? ఆల్మోస్ట్ మేము రిజల్ట్ వచ్చి 1 వీక్ అయింది, స్టిల్ మేము వెయిటింగ్. కాకపోతే ఆ కోర్టు కేసు అని అసలు మాకు సంబంధం లేని దాంట్లో దూర్చి మాకు ఇప్పుడు మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ చేతిలో ఉండాలి కానీ కోర్టు ఇది అది అని చెప్పేసి మమ్మల్ని తిప్పాలంటే ఎన్ని రోజులని తిరుగుతాం సార్. మేము కూడా మా ఫ్యామిలీస్ ఉన్నాయి, అన్నీ వదిలేసుకొని మేము విన్నానని మాకు సపోర్ట్ అని వాళ్ళు ఇస్తారు సార్. మాకు జాబ్ వచ్చి మేము రోడ్ల మీద దిగాల్సి వస్తుంది సార్. ఇవాళ మేము ఎన్ని రోజులని ఆగుతాం సార్. మేము ఈ జాబ్ కోసం మేము లాస్ట్ 5 years నుంచి కష్టపడ్డాము, ఈ స్టేజ్కి వచ్చాము. 1:1 మెరిట్ లిస్ట్కి వచ్చాము సార్. మా చేతికి అపాయింట్మెంట్ లెటర్స్ ఉండాలి కానీ ఇవాళ మా చేతిలో ఈ బ్యానర్స్ ఉన్నాయి సార్, జస్టిస్ బ్యానర్స్ అని ఉన్నాయి సార్. మీరు ఎలాగన్నా ఈ కన్సర్న్ మీ దృష్టికి తీసుకెళ్ళి త్వరగా మాకు అపాయింట్మెంట్ ఇచ్చేటట్టు చూడండి సార్.